చేప మంచి ఆప్షన్. ఇందులో కొవ్వు తక్కువగా ఉండి ప్రోటీన్, ఒమేగా 3 ఎక్కువగా ఉంటాయి. ఇది సాధారణ డబ్బాలలో లేదా ఫిల్లెట్ రూపంలో దొరుకుతుంది. ముళ్ళ సమస్య ఉండదు. సలాడ్లు, శాండ్విచ్లలో దీన్ని సులభంగా వాడుకోవచ్చు. డోరీ చేప కూడా చాలా మృదువుగా ఉండి పిల్లలకు తినడానికి సులభంగా ఉంటుంది. దీనికి వాసన లేకపోవడం వల్ల పిల్లలు ఇష్టపడతారు. ఇందులో ప్రోటీన్ ఎక్కువగా, కొవ్వు తక్కువగా ఉంటుంది. ఫిల్లెట్ రూపంలో లభించే చేపను గ్రిల్ చేసినప్పుడు వెన్న, సాస్తో వండినప్పుడు చాలా రుచిగా ఉంటుంది. గ్రూపర్ చేపలో కూడా ముళ్ళు చాలా తక్కువ ఉంటాయి. దీన్ని మాంసం మందంగా, సాఫ్ట్గా ఉండడంతో వేయించుకోవడానికి, సూప్లలో ఉపయోగించడానికి చాలా బాగుంటుంది. ఇందులో సెలీనియం, మెగ్నీషియం వంటి పోషకాలు కూడా ఉంటాయి. సాల్మన్ చేప అయితే ఆరోగ్యానికి అత్యుత్తమంగా భావిస్తారు. ఇందులో ఉన్న ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పిల్లల మెదడు అభివృద్ధికి చాలా ఉపయోగపడతాయి. దీన్ని గ్రిల్ చేసుకోవచ్చు లేదా కర్రీగా వండుకొని తినొచ్చు. స్నాపర్ చేపలో ముళ్ళు ఉన్నప్పటికీ అవి పెద్దగా ఉండడంతో సులభంగా తీసేయవచ్చు. అందువల్ల పిల్లలకు కూడా సేఫ్గా ఇవ్వచ్చు. ఎరుపు, తెలుపు రంగులలో లభించే ఈ స్నాపర్ చేపలు రుచిలో విభిన్నంగా ఉంటాయి. ఇందులో విటమిన్ B6, ఫాస్ఫరస్ వంటి పోషకాలున్నాయి. కొనేటప్పుడు ఫ్రెష్గా ఉండడం చాలా ముఖ్యం. చేప కళ్ళు స్పష్టంగా, మొప్పలు ఎర్రగా ఉంటే అది తాజా చేప అని అర్థం. దుర్వాసన ఉండకూడదు. మొత్తానికి ముళ్ళ భయం వల్ల చేపలను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. సరైన రకాలను ఎంచుకుని జాగ్రత్తగా వండితే పిల్లలు కూడా సురక్షితంగా చేపలను ఆస్వాదించవచ్చు.